హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి సాత్విక వ్లాగ్స్. ఈరోజు 36 సైజు పంజాబ్ డ్రెస్ అయితే కటింగ్ చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు 36 సైజ్ పంజాబ్ డ్రెస్ అయితే టాప్ కట్ చేస్తున్నాను, చూస్తూ ఉండండి. మార్కర్ అక్కడ పోయింది, అక్కడ పోయినా అమ్మ మార్కర్ అమ్మ. టైం దొరకవు, అన్నీ ఒకే దగ్గర పెడతాను. ఇక్కడే ఉంది. లైనింగ్ అయితే 4 వరుసలు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి జాయింట్ ఉన్నది మన వైపుకు ఉండాలి, ఈ ఓపెన్ ఉన్నాయి మనం ముందు సైడ్ ఉండాలి. ఇలా అయితే 4 వైపులు అయితే వేసుకోవాలి. లైనింగ్ అయితే మంచిగా పిండి ఆరిన తర్వాత మంచిగా ఇలా గుంజుకుంటూ సమానంగా అనుకొని ఐరన్ అయితే చేసుకోవాలి. ఐరన్ చేసుకున్నాక ఇట్లా సమానంగా 4 వరుసలు వేసుకొని మన పంజాబ్ డ్రెస్ ఎంత పొడవు ఉందంటే, నాకు టాప్ వచ్చి 39 ఉందండి. 39 టాప్ ఉన్నప్పుడు మన లైనింగ్ కొంచెం పైకి పెట్టుకోవాలి కదా, 36 అయితే పెడుతున్నా. ఇక్కడ వరకు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా నా లెఫ్ట్ హ్యాండ్, అక్కడైతే మార్క్ చేసుకున్నా. ఇక్కడ కిందికి 36 వరకు అయితే వచ్చేసింది. వాళ్ళ షోల్డర్లో అయితే 11 ఉందండి. 11 అంటే 5.5 అయితే పెట్టుకోవాలి. ఇక్కడ 5.5 అయితే పెట్టుకొని ఇలా గీత అయితే తీసుకోవాలి. సంఖ అయితే 6 రౌండ్ 6 పెట్టుకోవాలండి. 6 దగ్గర ఇలా కరెక్ట్గా గీత గీసుకోవాలి. కనిపిస్తుంది కదా గీత, ఇక్కడ గీత గీసుకొని ఈ సంఖ గీత గీసుకున్న దగ్గరే మనకు చెస్ట్ లూజ్ అయితే పెట్టుకోవాలి. 36 సైజ్ అండి. 36 అంటే ఎంత వస్తుంది? 18లో మళ్ళీ సగం తీసుకుంటే 4 భాగాలు ఉంది కదా, 18లో సగం 9 అయితే ఇక్కడ సంఖ దగ్గర పెట్టేసుకొని 9 వరకు ఒక గీత తీసుకొని ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ వరకు ఎక్స్ట్రా, అంటే లోపల ఖర్చు ఉండాలి కదా, కుట్లు వేసుకోవడానికి టైట్ అయినా లూజ్ అయినా విప్పుకోవడానికి ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ 13 దగ్గరికి అయితే నడుము కదండి, నడుము దగ్గర ఇలా అడ్డం గీత గీసుకొని ఇక్కడ మన చెస్ట్ దగ్గర 9 పెట్టుకున్నాం కదా, ఇక్కడ నడుము దగ్గర ఒక 1/2 ఇంచ్ తగ్గించి 8.5 పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇలా గీసుకోవాలి. గీసుకున్న తర్వాత మనకు సైడ్కు స్కర్ట్స్ వస్తాయి కదా, ఇలా ఓపెన్ వస్తాయి కదండి డ్రెస్కి, ఇలా స్కర్ట్స్ వచ్చినాయి. ఇవి మనకు ఎక్కడి వరకు వచ్చాయో చూసుకోవాలి డ్రెస్కి. నాకైతే పంజాబ్ డ్రెస్సే పంపించారండి సైజుకి. వీళ్ళైతే మల్కాజ్గిరిలో ఉంటారండి, నాకు అక్కడ నుండి అయితే పంపిస్తారు, వాళ్ళ సిస్టర్ తీసుకొస్తారు. ఇంతకుముందు ఒక 6 డ్రెస్సులు అయితే స్టిచ్చింగ్ చేశాను, వాళ్ళకి బాగా నచ్చినాయని అయితే మళ్ళీ తీసుకొచ్చారు. ఈ ఓపెన్ ఎక్కడి వరకు వచ్చింది? 20 వరకు అయితే వచ్చిందండి. మనకి ఇక్కడ చూసుకొని ఇది నుంచి 20 ఉంది కదా, 20 దగ్గర ఇలా అయితే మార్క్ చేసుకోవాలి, గీత గీసుకోవాలి. గీత గీసుకున్న తర్వాత మనకి నడుం దగ్గర ఈ చాకు ఉంది కదా, ఈ ఓపెన్ వచ్చింది కదా, ఈ ఓపెన్ దగ్గర ఈ నడుం కొనికి ఎంత లూజ్ ఉందో చూసుకోవాలి. 21 అయితే ఉందండి. 21 21 అంటే 10.5 అయితే పెట్టుకోవాలి. ఈ 10.5 వరకు మార్క్ చేసుకొని ఎక్స్ట్రా కొంచెం యాడ్ చేసుకోవాలి. కింద గేర్ ఎంత వెడల్పుందో చూసుకోవాలి. టాప్కి గేర్ వచ్చి అయితే 24 ఉంది. 24లో సగం ఎంత? 12. ఇక్కడ కింద మనకి 12 వరకు అయితే గీత గీసేసుకొని ఇలా అయితే గీసుకోవాలండి. ఇక్కడ 6 దానికి అయితే 1.5 ఇంచెస్ పెట్టేసుకొని ఇలా గీసుకోవాలి. గీసుకున్న తర్వాత మనకి ఇక్కడ భుజాలు షోల్డర్ ఎంత కావాలో, భుజం వెడల్పు ఎంత ఉందో చూసుకోవాలి డ్రెస్కి. ఇది ఖర్చుతో కలిపి 3 అవుతుందండి. ఇక్కడ భుజం దగ్గర 3 వరకు పెట్టేసుకుని ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ సైడ్ బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ అయితే కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ అయితే 7 ఉంది, ఫ్రంట్ నెక్ అయితే 6 ఉందండి. చాలా బాగా వస్తాయండి, ఫిట్టింగ్ కూడా చాలా కరెక్ట్గా ఉంటుంది. ఇలా అయితే మొత్తం మనం మార్క్ ఎలా చేసామో అలా కట్ చేసుకోవాలి.
ఇక్కడ నుంచి ఇటైతే ఓపెన్ వస్తుంది, టాపు స్కర్ట్స్ వస్తాయి. లోపల అయితే కొంచెం ఖర్చు వెడల్పు అయితే ఎక్కువనే పెట్టమన్నారు వాళ్ళు. కొంచెం స్టిచ్చెస్ 1-2 ఎక్స్ట్రా వేసుకుంటే ఒకవేళ టైట్ అయినా కానీ ఇప్పుకోవడానికి వీలుగా ఉంటుంది క్లాత్ ఎక్కువగా పెట్టుకుంటే. సేమ్ ఇలా మనం మార్క్ ఎలా వేసుకున్నామో అదైతే కట్ చేసుకోవాలి. ఇక్కడికైతే కరెక్ట్ మార్క్ అండి. మళ్ళీ ఇక్కడ ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనం ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కూడా ఇక్కడ చిన్న ఖర్చు పెట్టేసుకుంటే ఈ ఖర్చు నుండి ఇట్లు వైపుకి నెక్ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా వెడల్పు అనుకొని బ్యాక్ పార్ట్ అయితే పక్కకు పెట్టేసుకోవాలి. మళ్ళీ ఫ్రంట్ పార్ట్ మళ్ళీ ఇలాగే తీసుకొని ఇక్కడ భుజాల దగ్గర సమానంగా అయితే అనుకోవాలి. బయట అయితే ఎంటికలు కొనే వాళ్ళు ఎవరు వచ్చినట్టున్నారు, వాళ్ళ అయితే వస్తుంది సౌండ్. అవన్నీ ఏం పట్టించుకోకండి ఫ్రెండ్స్. మేమైతే 2nd ఫ్లోర్లో ఉంటాము, అయినా కానీ అన్నీ వినబడుతూనే ఉంటాయి. ఏం చేద్దాం, డోర్ పెట్టుకున్నా కానీ వినబడుతుందండి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్కి నెక్ అయితే 6 ఇంచెస్ అయితే పెట్టుకోవాలండి. ముందుకి ఈ 6 వరకు మార్క్ చేసుకొని దీనికైతే ఇట్లా స్టార్ నెక్ అయితే పెట్టమన్నారు ఫ్రెండ్స్. ఇలా స్టార్ నెక్ అయితే పెట్టాలి. ఇక్కడ 4 ఇంచెస్ వరకు మార్క్ పెట్టుకొని ఇలా పెట్టి ఇలా అయితే డ్రా చేసుకోవాలి. మనం ఇట్లా ఎలా డ్రా చేసుకున్నామో ఇదైతే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్లౌజ్కు తీసుకున్నట్టుగా మన శారీస్ మీద బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్కి ఇట్లా కొంచెం తీసుకుంటాం కదా డీప్గా, అట్లా దీనికి కూడా కొంచెం 1/2 ఇంచు మందం ఇట్లా లోతు తీసుకోవాలి. లోతు తీసుకుంటే ముందు ఫిట్టింగ్ మంచిగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇదైతే ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి. మళ్ళీ ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ దగ్గర కూడా బ్యాక్ సైడ్ అయితే 7 ఇంచెస్ అండి నెక్. 7 ఇంచెస్ కనబడుతుంది, 7 ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. చేసుకొని మనం ఇక్కడ ఖర్చు పెట్టాం కదా, ఈ ఖర్చు దగ్గర నుంచి ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. అంతే కథ. ఇలా కట్ చేసుకొని మనం మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇలా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటే డ్రెస్ చాలా బాగా వస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఇలాగైతే కట్ చేసుకొని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ మీద జాయిన్ చేసేసుకొని చుట్టూ 4 వైపులా జాయిన్ చేసి అప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవాలి. నచ్చితే లైక్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే మెయిన్ క్లాత్. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాను. మన డ్రెస్ అయితే 39 ఇంచెస్ ఉంది కదా పొడవు, ఇది ఇంకా ఎక్స్ట్రానే ఉంది. ఇట్లా 39 ఇంచెస్ వరకు అయితే పొడవు చూసుకొని క్లాత్ వేస్ట్ కాకుండా ఇటు ఎక్స్ట్రా తీసుకున్నాం అనుకోండి, ఇందులో హ్యాండ్స్ తీసుకోవచ్చు. వచ్చేసింది. ఇప్పుడు 40 అయితే వచ్చింది, 39 ఉంది కదండి. ఈ 1 ఇంచులో చిన్న కింద మలుచుకోవడానికి వస్తుంది. ఇప్పుడు మనం డ్రెస్కి ఎంత వెడల్పు కావాలో అంతవరకు అయితే ఇలా వేసుకొని అయితే కట్ చేసుకుందాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఏదో ఒకటైతే తీసుకొని ఇలా వేసుకొని అయితే కట్ చేసుకుందాం. పార్టీ వరకు తీసాం కదా, ఇక్కడ వరకు ఉందండి. ఇందులో 4 పొరలు వేసానండి నేను.
4 మడతలు అయితే వేసాను. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 వస్తున్నాయి దీంట్లోనే. నెక్కు డిజైన్ అవన్నీ ఏం రాలేదు, మొత్తం సేమ్ ప్లెయిన్గా వచ్చేసి అన్నిట్లో అక్కడక్కడ బూటాస్ అయితే వచ్చాయి. ఇంకొంది అంతే ఫ్రెండ్స్, ఇలా అయితే కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కట్ చేసుకొని డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.